డైలీ టేస్ట్ ది డైలీ. చావుల నుంచి చావు రాజకీయాల దాకా అన్ని కోణాల్లోనూ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు గుంటూరు జిల్లా తురకపాలెం. మిస్టరీ మరణాల నిగ్గు తేల్చడానికి హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్సర్సైజ్ కొనసాగుతుంటే వాదోపవాదాలతో వెర్రెక్కిస్తున్నాయి ప్రభుత్వ ప్రతిపక్షాలు. తురకపాలెం జనం మాత్రం అమ్మోరి మీదే నమ్మకం పెంచుకుంటోంది. అలా తురకపాలెంలో ఏమవుతోంది? మిస్టరీ మరణాల పీడకల చెదిరినట్టేనా? అంతా చేసింది ఆర్ఎంపీ డాక్టరేనా? చావులపై ఆ రాజకీయాలేంటి? ఊరి జనం అమ్మోరిని నమ్ముకుందా? వరుస మరణాలతో బెంబేలెత్తిన తురకపాలెంలో పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. మరణాల మిస్టరీని ఛేదించడానికి ఎయిమ్స్, ఐసీఏఆర్, ఐసీఎంఆర్, ఎన్సీడీసీ, ఎన్హెచ్సి బృందాలు తురకపాలెంలో మకాం పెట్టేశాయి. ఇప్పుడు ఏపీ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా తురకపాలెంలో వైద్య శిబిరాలపై ఫోకస్ చేశాయి. కానీ అంతా ఆర్ఎంపీ చిట్టిబాబు వల్లే జరిగిందని, అతడి క్లినిక్ కు తాళాలేసి అధికారులిచ్చిన రిపోర్టే రచ్చలు రాజేసిందా? మనమైతే వైద్యంలో ఎవరైతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారో, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరి మీద మా ఏపీ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎవరైనా ఆర్ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ప్రథమ శిక్ష చేయడానికి మాత్రం అర్హులు. అంతేగాని డాక్టర్స్ అని పేరు పెట్టేసి వాళ్ళకి సలైన్లు పెట్టడము, ఇంజక్షన్లు ఇవ్వటము, కొందరైతే అబార్షన్లు చేయటము, అదేవిధంగా ఆపరేషన్లు చేయటం, ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి చర్య తీసుకుని ఈరోజు ఆ సెంటర్ను మూసివేయటం జరిగింది. ఆర్ఎంపీ ఇచ్చిన హైడోస్ యాంటీబయాటిక్సే కారణం కావచ్చన్న ఏపీ మెడికల్ కౌన్సిల్ కామెంట్ పొలిటికల్లీ కాకరేపింది. అటు గ్రామస్తులకు వేరువేరు ఆరోగ్య సమస్యలున్నట్లు, వాటితోనే మరణాలు సంభవిస్తున్నట్టు ఓ నిర్ధారణకు వచ్చేసింది ప్రభుత్వం. చాలా వరకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. లివరు, కిడ్నీల కారణంగా ఈ పరిస్థితులు తేలితాయి. దాని కారణంగా మెలియో డిసీజ్ రావడం వల్ల ఈ కోమార్బిడిటీ కారణంగా మరణాలు సంభవించాయని డెత్ అనాలిసిస్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఊరికి ధైర్యం చెప్పడానికొచ్చి అక్కడే పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే కూడా మారిన వాతావరణాన్ని, లైఫ్ స్టైల్ ని అకాల మరణాలకు కారణంగా చూపించారు. మనం ఏం చేస్తే సరిపోతుంది, రాత్రి 12 గంటలకు అన్నం తిన్నా సరిపోతుంది, పొద్దుటి నుంచి సాయంకాలం వరకు సారాయి తాగినా సరిపోతుంది అనే వాళ్ళకి హెచ్చరిక ఇది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తర్వాత ఇక్కడ మనకు తేలింది ఏంటంటే వాటర్ కంటామినేటెడ్ అన్నారు. వాటర్ కంటామినేటెడ్ లేదని తేల్చారు. శానిటేషన్ కొంత ఉంది, ఆ శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో తొలగించడం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంపై ఘాటుగా స్పందించింది వైసీపీ. తురకపాలెంలో పర్యటించి బాధితుల్ని పరామర్శించారు మాజీ మంత్రి అప్పలరాజు. ఆర్ఎంపీ పేరు చెప్పి తప్పించుకుంటారా అంటూ హెల్త్ మినిస్టర్ని అటాక్ చేశారు. ఈ ఊర్లో ఎవరు ఆర్ఎంపీ ఉన్నారట, ఆ ఆర్ఎంపీ మందులు వాడాడు, దానివల్ల అందరికీ సివియర్ అయిపోయిందట. అంటే తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది ఈ ప్రభుత్వం. సెలైన్స్ పెట్టారట, కంటామినేటెడ్ సెలైన్స్ సెలైన్ ఏమో ఆయన తయారు చేశాడా ఏంటి? ఇది నాకు అర్థం కాదు. డైవర్షన్ మాటలు ఇవన్నీ. ఆ హెల్త్ మినిస్టర్ పూర్తిగా అవగాహన లేదు. అమ్ముకోవడం మీద ఆయనకున్న ఆసక్తి, సేల్స్ మీద ఉన్న ఆసక్తి, సేఫ్టీ మీద లేదు. సేల్స్, ఎనీథింగ్ ఈజ్ సేల్స్. కేసులు తగ్గుతున్నాయని భయపడాల్సిన అవసరం లేదన్న ఐఎంఏ భరోసాతో తురకపాలెం స్థిమితపడుతోంది. బొడ్రాయి పక్కకు ఒరిగి గ్రామానికి అరిష్టం జరిగిందని ఇన్నాళ్లు భావించిన జనం ఇప్పుడు గ్రామదేవత శాంతించిందంటూ పూజలు మొదలుపెట్టారు. 501 బిందెలతో బొడ్రాయికి జలాభిషేకం చేసి మొక్కు తీర్చుకున్నారు.